సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారుతోంది. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రమాదంలో కూలిన 3 అంతస్తుల భవనం శిథిలాల తొలగింపు ఇంకా ప్రారంభం కాలేదు. శిథిలాల నుంచి ఇప్పటికీ పొగ వెలువడుతూనే ఉంది. గల్లంతైన వారు ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారుతోంది. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక ప్రమాదంలో కూలిన 3 అంతస్తుల భవనం శిథిలాల కింద ఆ తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. శిథిలాల నుంచి ఇప్పటికీ కూడా పొగ వెలువడుతూనే ఉంది. గల్లంతైన వారు ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఆ శిథిలాల కింద ఇంకా కొంతమంది ఉన్నారటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శిథిలాలు తొలగించడానికి కూడా వర్షం అడ్డంకిగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి కుమార్? థ్యాంక్ యూ చందు. పాత మైలారాలోని సిగాచి కంపెనీలో ఏదైతే మొన్న పేలిన రియాక్టర్ సంబంధించి ఆ రోజు నుంచి కూడా ఏదైతే సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే భారీగా వర్షం కురవడంతో కూడా ఇప్పటికీ కూడా ఆ వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి ఆ సహాయక చర్యలు అయితే ప్రస్తుతం నిలిపివేశారు. ముఖ్యంగా ఆ శిథిలాలంటే పేలుడు ఘాటికి ఒక 3 అంతస్తుల భవనం ఏదైతే నేలమట్టం అయింది కాబట్టి ఆ భవనం సంబంధించి సహాయక చర్యల్లోని ఈ వాటన్నిటికీ తొలగిస్తే గానీ మిగతా వారు అంటే ఇప్పటివరకు కూడా గల్లంతమైన వారు ఆచూకైతే ఇంకా తెలియలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ 3 అంతస్తుల భవనం ఏదైతే నేలమట్టం అయిందో అవన్నీ తొలగిస్తే అక్కడ మిగతా డెడ్ బాడీస్ కూడా దొరికే అవకాశం ఉన్నట్టు ఇప్పటికీ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటి వరకు కూడా ఈ మృతులు కూడా 43కి అయితే చేరింది. ఇంకా మిగతా క్షతగాతులు కూడా ఇంకా దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స అయితే పొందుతున్నారు. అలాగే ఇప్పటికీ ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ చేరుకున్న పూర్తిగా పర్యవేక్షించి అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే ప్రస్తుతం ఏదైతే ఈ వర్షం కారణంగా ఆ సహాయక చర్యలు అయితే నిలిచిపోయాయి. వర్షం దగ్గరకు మరొకసారి ఏదైతే ఆ బిల్డింగ్ శిథిలాలన్నీ కూడా అక్కడ నుంచి తొలగించే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఏదైతే నేలమట్టం ఉందో ఆ పక్కన ఏదైతే ఇంకా పొగ కూడా వెలువడుతున్నట్టు మా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే 700 నుంచి 800 డిగ్రీల హీట్ ఉండడం వల్ల ఇంకా అక్కడి నుంచి పొగ వెలువడ వస్తున్నట్టు కూడా అధికారులు చెప్పే పరిస్థితి అవుతుంది. ఏదైతే ఈ వర్షం తగ్గిన తర్వాత ఆ శిథిలాలన్నీ తొలగిస్తే మిగతా వారి ఆచూకీ కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. కుమార్, థ్యాంక్ యూ.